హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. ఇక పాత రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలించవు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నిరుత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక మిథున రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనాలను మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు పెద్దలను గౌరవించడం వలన మీకు కొంత శుభ ఫలితాలు కలగవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య విడిపోయేంత గొడవలు అనేవి జరిగే అవకాశం ఉన్నందున కాస్త సమయం పాటించండి. ప్రేయసి ప్రియుల మధ్య కూడా వివాదాలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ధన నష్టం కలిగే అవకాశం కూడా ఉంది. అలాగే నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కలగవచ్చు కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు అత్యంత మేలు చేస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి వ్యాపార నష్టం, భూ నష్టం, విద్యా నష్టం అనేది, ఉద్యోగ నష్టం అనేది కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా నష్టాలు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఆర్థిక ఇబ్బందులు అనేవి తలెత్తవచ్చు. అలాగే ఈరోజు మిథున రాశి వారికి తమ కుటుంబంలో ఇబ్బందులు తలెత్తి వివాదాలకు దారితీయవచ్చు కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో చికాకులు పెరుగుతాయి. ఇక శ్రమపడ్డ ఫలితం కనిపించక ఇబ్బంది పడతారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు, కళారంగం వారికి వారి యొక్క యత్నాలు ముందుకు సాగవు. వ్యవసాయదారులకు నిరాశకి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు, మహిళలకు కూడా నిరాశ తప్పకపోవచ్చు. ఇక ముఖ్యంగా మహిళలకైతే కుటుంబంలో చిక్కులు ఎదురవ్వచ్చు. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారు శివాలయంలో ప్రదక్షిణలు చేయడం వలన, లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.